31st నైట్ సెలబ్రేషన్ ధూమ్ ధామ్సే నడుపుతారు. అసలు డీజే పెడతారు. ఇక మా అపార్ట్మెంట్‌లో కూడా కింద అంతా రెడీ అయిపోతుంది. కుర్చీలు, పిల్లలకు ప్లే ఏరియాసు, ఇట్లా డిస్కో లైట్సు, డీజేస్ మొత్తం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏం బీకినాం 2025లో? ఏం బీకలా. పీకింది ఏం ఉండదు ఎవ్వడి జీవితాల్లో. రేపు రాత్రంతా ఎగురుతారు, తాగుతారు, గంతులేస్తారు, రేపు పొద్దున్న నిద్రలేస్తారు. అమ్మా! కొత్త సంవత్సరం వచ్చిందా, హ్యాపీ న్యూ ఇయర్. ఏం ఉండదు. ఏం ఉండదు. రోజులాగే ఉంటుంది. దీని మీద ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. మళ్ళీ వీళ్ళందరికీ పోలీస్ సెక్యూరిటీలు ఇచ్చుకుంటూ వచ్చేయాలి. ప్రభుత్వం సొమ్ము వేస్ట్. మీ జోబుల్లో సొమ్ము వేస్ట్. ఆ పార్టీలు పెడతారు, వేల టికెట్లు ఎగురుకుంటా పోతారు తిన్నీకి, తాగడానికి. ఓకే, హ్యాపీనెస్. హిందూ పండగలు వస్తే చాలు పాలు వేస్ట్ చేస్తున్నారు, పూలు వేస్ట్ చేస్తున్నారు, పళ్ళు వేస్ట్ చేస్తున్నారు, గై వేస్ట్ చేస్తున్నారు. మరి దీనికి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? హిందూ పండగలు వస్తే పూలోడు బాగుపడతాడు, పాలోడు బాగుపడతాడు, పండ్లోడు బాగుపడతాడు, పందిర్లేసేటోడు బాగుపడతాడు, కుర్చీలు రెంట్లకి ఇచ్చేటోడు బాగుపడతాడు, షామియానా వాడు బాగుపడతాడు, ప్రసాదాలు అమ్మేవాడు బాగుపడతాడు, తినుబండారాలు అమ్మేవాడు బాగుపడతాడు. ఎంతమంది బాగుపడతారో తెలుసా? క్వశ్చన్ చేయండి, అందరి మీద చేయండి, సెలెక్టివ్గా కాదు.